హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఫ్రెండ్స్, మనము లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఎస్బీఐ అప్రెంటిస్ 2021 నోటిఫికేషన్ డీటెయిల్స్లని క్లియర్గా ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. సో దానికన్నా ముందుగా అఫీషియల్గా మనకి ఎస్బీఐ నుంచి నోటిఫికేషన్ కన్నా ముందుగా వచ్చినటువంటి నోటీస్ను ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాము. సో ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో 20/11/2020 రోజు రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ రిగార్డింగ్ ఎస్బీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ప్రీవియస్గా రిలీజ్ చేశారో దాన్ని రద్దు చేశారనమాట. సో అదే క్లియర్గా ఇచ్చారు చూడండి. ఆల్ ది క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అప్లైడ్ అండర్ ది అబోవ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ హ్యాడ్ పేడ్ ద ఫీస్ విల్ గెట్ రిఫండ్. సో అది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో ఎవరైతే అప్లై చేసి పేమెంట్ చేశారో వాళ్ళ ఫీ అంతా కూడా మళ్ళీ రీఫండ్ అవుతుంది, మళ్ళీ పేబ్యాక్ చేయబడుతుంది అని చెప్పారు. ఓకే రైట్. ఇప్పుడు మనము ఈ ఇయర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. ఓకే, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ది అప్రెంటిసెస్ యాక్ట్ 1961 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ పర్టిక్యులర్ పోస్ట్కి సో రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లో ఉంటుంది అని అంటే 6th జూలై నుంచి 26th జూలై వరకు మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అంటున్నాడు. సో మోస్ట్లీ ఆగస్ట్లో ఉండొచ్చు, బట్ టెంటేటివ్లీ అంటున్నాడు, కన్ఫర్మ్గా మనకి చెప్పలేదు ఇంకా. ఓకే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్రెంటిసెస్ అండర్. సో ఈ డీటెయిల్స్ అంతా కూడా మనకి పెద్దగా అవసరం లేదు. సో మనము ఎక్కడి నుండి అప్లై చేయాలి అని చెప్పేసి ఆ లింక్స్ కూడా మనకి ఇచ్చారు. మేము మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాము, వాటి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో స్టేట్ వైజ్గా కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి క్లియర్గా స్పెసిఫై చేయడం జరిగింది. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే సో ఓవరాల్గా మనకి 100 ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా చూడండి, ఇది బ్రేకప్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ అలాగే తెలంగాణ చూసుకుంటే, తెలంగాణ కనుక చూసుకుంటే ఇక్కడ ఉంది. సో ఇవి అండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. టోటల్గా వచ్చేసి మనకి 125 ఉన్నాయి. సో ఇది కేటగిరీ వైజ్ లిస్ట్, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కర్ణాటక చూద్దాము. రైట్, కర్ణాటక ఇక్కడ ఉంది. సో కర్ణాటక నుంచి వచ్చేసి టోటల్గా 200 వేకెన్సీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి జస్ట్ మనకి కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ మనకి మళ్ళీ బ్రేకప్ కూడా ఇచ్చాడు, అంటే ఒక స్టేట్లో డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ అని ఇచ్చాడు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బ్రేకప్, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని మనకి వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ తెలంగాణలో చూద్దాము. తెలంగాణలో వచ్చేసి 125 ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్గా. ఓకే, అండ్ యూ కెన్ సీ ఆల్ స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఏమున్నాయో మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఎలాగూ దీని తాలూకు మీకు లింక్ అనేది నేను అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, అంటే 20 ఇయర్స్ కన్నా తక్కువగా ఉండకూడదు అండ్ 28 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఏ రోజు వరకు? అక్టోబర్ 31st నాటికి, 2020 అక్టోబర్ 31st నాటికి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి అన్నమాట. సో 28 కన్నా ఎక్కువగా ఉండకూడదు, 20 కన్నా తక్కువగా ఉండకూడదు. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. సో candidates must have been born not earlier than 1/11/1992, అంటే నవంబర్ 1, 1992 కన్నా ముందు జన్మించి ఉండకూడదు. అండ్ 31/10/2000, అంటే అక్టోబర్ 31st 2000 తర్వాత పుట్టి ఉండకూడదు. ఓకే, సో ఈ రెండు డేట్స్ కూడా ఇంక్లూజివ్, అంటే ఈ రోజు పుట్టొచ్చు. ఓకే, నవంబర్ 1st రోజు పుట్టొచ్చు, బట్ ఇంతకన్నా ముందు పుట్టకూడదు. సో ఇది చూడండి, ఈ రోజు పుట్టి ఉండవచ్చు, బట్ దీని తర్వాత పుట్టి ఉండకూడదు. ఓకే, సో ఇది మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డీటెయిల్స్.
నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏనాటికి? 2020 10th మంత్ అంటే అక్టోబర్ 31st నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇన్ ద సెన్స్ రిజల్ట్స్ కూడా వచ్చి ఉండాలి, కంప్లీట్ అయిపోయి ఉండాలి, రిజల్ట్స్ వాళ్ళ దగ్గర వచ్చి ఉండాలి. అంటే ఈ నాటికి వాళ్ళు గ్రాడ్యుయేషన్ లో ఉన్న ఒకవేళ అంటే రిజల్ట్స్ రాకపోయినా కానీ, అంటే ఫైనల్ ఇయర్ లో చదువుతూ రిజల్ట్స్ రాకపోయినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా ఈ రోజు నాటికి వాళ్ళ రిజల్ట్స్ అనేవి వచ్చి ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డ్యూరేషన్. కేవలం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎస్బీఐ అప్రెంటిస్ అనేది కేవలం ట్రైనింగ్ అండి. ఓకే, సో మిమ్మల్ని అంటే ఒక ఎంప్లాయీ లాగా తీసుకోరు, కేవలం ట్రైనీ లాగా తీసుకుంటారు. ఓకే, సో ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ఓకే, పర్మనెంట్ జాబ్ అయితే కాదు. సో మరి ఏం చేస్తారు అప్రెంటిస్, ఎస్బీఐ అప్రెంటిస్ అంటే వీళ్ళు ఆ రంగంలో అంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఈ 1 year కాలం పాటు వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా బ్యాంక్లోనే, ఆపరేషన్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు. ఓకే, సో లేదంటే ఇంకా బ్యాంకింగ్ లో ఉండే వేరు స్ట్రీమ్స్ లో కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ని వాళ్ళు పొందుతూ ఉంటారు, నేర్చుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా డైరెక్ట్ గా వర్క్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు బ్యాంకు కూడా సహాయపడతారు. బ్యాంక్ డే టు డే ఆపరేషన్స్ ఉంటాయి కదా, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్, సో వాటిల్లో డే టు డే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ 1 year తర్వాత వాళ్ళకి ఈ బ్యాంకింగ్ రంగంలో ఉండే డిఫరెంట్ స్ట్రీమ్స్ గురించి అండ్ వాళ్ళు వర్క్ చేస్తున్న ఫీల్డ్స్ గురించి వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 1 year ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు వేరే ప్రైవేట్ జాబ్స్ లో, ఓకే, ఇవే ఫీల్డ్స్ లో వాళ్ళు జాబ్స్ ఈజీగా సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఏంటి, వాళ్ళకి స్కిల్ అనేది వస్తుంది అండ్ అలాగే 1 year వాళ్ళు బ్యాంక్ కి ఆపరేషన్స్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అంతే అండి, జస్ట్ ఇది 1 year డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ఇప్పటివరకు జాబ్ ఏది లేకపోయినట్టయితే డెఫినెట్ గా ఇది మీకు వర్త్. అండ్ శాలరీ వచ్చేసి 15,000 ఉంటుందండి. ఓకే, సో ఇది దీని యొక్క జాబ్ ప్రొఫైల్. సో ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి కేవలం 1 year మాత్రమే ఉంటుంది. ప్రీవియస్ వచ్చేసి 3 years ఉండేది. ఓకే, ఇప్పుడు కేవలం దాన్ని 1 year చేశారు. అంటే 1 year తర్వాత ఖచ్చితంగా మీరు జాబ్ లోనే ఉండాలి అన్నది లేదు. మీరు అంటే మిమ్మల్ని తీసేయడానికి 100% ఎస్బీఐకి అథారిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా 1 year తర్వాత మోస్ట్లీ యూ విల్ హ్యావ్ టు లీవ్. ఓకే, రైట్. స్టైపెండ్ బెనిఫిట్స్ ఏంటి? అప్రెంటిసెస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టైపెండ్. ఇది శాలరీ కాదండి, స్టైపెండ్. ఎందుకంటే వాళ్ళు ట్రైనీస్ కదా. స్టైపెండ్ ఎంత వస్తుంది? 15,000 per month వస్తుంది. ఓకే, సో ఫర్ 1 year ద అప్రెంటిసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్సెస్ ఆర్ బెనిఫిట్స్. వేరే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఏవి కూడా వీళ్ళకి అప్లికేబుల్ కావు. ఓకే, సో దెన్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే జూనియర్ అసోసియేట్, ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ లో వీళ్ళకి వెయిటేజ్ ఉంటుంది. అంటే అప్రెంటిస్ గా చేసి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు జూనియర్ అసోసియేట్ ఈ ఎగ్జామ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వీళ్ళకి ఫైనల్ గా వీళ్ళకి వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, దాని గురించి కంప్లీట్ గా వీళ్ళకి ప్రాసెస్ తెలుసు, 1 year దాంట్లో వర్క్ చేశారు కాబట్టి వేరే ఇతర బెనిఫిట్స్ ఏవి లేవు. ఇది మాత్రం బెనిఫిట్ ఏంటి, వీళ్ళకి వెయిటేజ్ అనేది ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ లో అని చెప్తున్నాడు. ఓకే, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది బేసిక్ గా 3 స్టేజెస్ లో ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఆన్లైన్ రిటన్ టెస్ట్. ఇది మనం చాలా డే టు డే మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉండేవే. సో జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది దీంట్లో ఆన్లైన్ రిటన్ టెస్ట్ లో. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో 100 questions 100 marks 1 hour డ్యూరేషన్ తో ఉంటుందండి. ఇది ఒకటే ఎగ్జామ్. అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయబడతాయి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఇది ఫస్ట్ స్టేజ్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఎనీవే మీకోసం చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు,
నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకు ఉన్నాయి. అండ్ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. రైట్. సో ఒకసారి అప్లై చేసిన తర్వాత అంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వాళ్ళు ఇచ్చిందే ఫైనల్ అండి, మనము చేంజ్ చేసుకోవడానికి ఇది లేదు. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చూస్తారు. ఓకే, సో మనము తెలుగు స్పీకింగ్ కాబట్టి తెలుగు అనేది మనం మాట్లాడగలమా లేదా, అంటే మనం ఏ స్టేట్లో అయితే అప్లై చేస్తున్నామో సో లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ ఇక్కడ ఏమిచ్చాడు, 10th ఆర్ 12th స్టాండర్డ్ లో మనం ఆ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది చదివి ఉండాలి. మనం అనుకోండి మనము తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి అని అంటున్నాడు. ఓకే, రైట్. నౌ మెడికల్ ఎగ్జామినేషన్ ఫైనల్ గా ఉండేది మెడికల్ గా మనం ఫిట్ గా ఉన్నామా లేదా అనేది చూస్తారు. ఓకే, సో ఫైనల్ సెలెక్షన్ అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ పైన బేస్ అయి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ పోస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ లో మనం ఏదైతే ఇచ్చామో సో వాటన్నిటిని మరియు మన యొక్క ఎలిజిబిలిటీని పరిగణలోకి తీసుకొని మన ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. పాయింట్ 1. పాయింట్ 2 అనేది ఏంటి, క్వాలిఫైయింగ్ ఇన్ టెస్ట్ ఆఫ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది కదా, దాంట్లో పాస్ అవ్వాలి అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ లో మనము క్వాలిఫై అవ్వాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రొఫైల్ ఏమి ఇచ్చాడు, అప్రెంటిస్ అని ఇచ్చాడు. క్లియర్ గా చూడండి, దిస్ ఇస్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్. ఇది కేవలం ట్రైనీ పొజిషన్ మాత్రమే. ఓకే, వీ కాంట్ ఈవెన్ కాల్ దెమ్ ఎస్ ఎంప్లాయీస్, కేవలం అప్రెంటిస్ మాత్రమే. ఎన్ని సంవత్సరాల నుండి, కేవలం 1 year మాత్రమే ఉంటుంది. ఓకే, దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 rupees ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఓకే, అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఏది లేదు, అప్లికేషన్ ఫీ అనేది లేదు. అండ్ చూడండి కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. SBI shall have no obligation to offer regular employment to apprentices during and or after the completion of the apprenticeship period. సో అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత SBI ఖచ్చితంగా మనకి జాబ్ ఇవ్వాలన్న రూలే లేదు, అది తప్పనిసరి కాదు, అది ఖచ్చితంగా ఫైనలైజ్ చేయాల్సింది ఎవరు, SBI. సో ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు, అప్రెంటిస్షిప్ పీరియడ్ అయిపోగానే క్యాండిడేట్స్ విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ వర్క్ ఏరియా అంటున్నాడు. సో వర్క్ నుంచి తీసేస్తారు అప్రెంటిస్షిప్ అయిపోగానే అని అంటున్నారు. ఓకే, సో ఎలా అప్లై చేయాలి అన్నది ఇక్కడ మనకి డీటెయిల్స్ లో ఇచ్చారు. అవసరమైతే మనం దీనిపైన ఒక సపరేట్ వీడియో చేసే ప్రయత్నం కూడా చేద్దాము. సో మీకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ మాత్రము మేమైతే ప్రజెంట్ డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీకు కావాల్సినటువంటి లైక్ డేట్స్ మీకు అవన్నీ కూడా ఫైనల్ గా మెన్షన్ చేస్తారు. చూడండి, కాల్ లెటర్స్ ఫర్ ఎగ్జామినేషన్స్, అసలు గైడ్ లైన్స్ ఏంటి, సో ఎలా అప్లై చేయాలి, అవసరమైతే మనం దీని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, సో ఇదండి బ్రీఫ్ గా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ టు యూ. సో ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మరికొంతమంది ఆస్పిరెంట్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే డెఫినెట్గా ఏ అప్డేట్ ఉన్నా కానీ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఎంట్రీ యాప్ ద్వారా. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, కింద డిస్క్రిప్షన్ ఫీల్డ్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా టెలిగ్రామ్ లింక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. దాని ద్వారా మీరు ఎంట్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి అప్డేట్స్ కానీ అందరికన్నా ముందుగా పొందవచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ మీకు అప్డేట్ అనేది రాకపోవడం జరుగుతుంది సర్వర్ ఇష్యూస్ వల్ల, ఈవెన్ మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసినా కానీ. సో అట్లాంటప్పుడు మీరు టెలిగ్రామ్లో ఉండడం వల్ల డైరెక్ట్గా యాక్టివ్గా మా యొక్క అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఎంట్రీ యాప్ లింక్ని మేము డిస్క్రిప్షన్ ఫీల్డ్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్కి సంబంధించి మీ పర్టికులర్ కోర్స్కి సంబంధించిన వీడియోస్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అండ్ నచ్చితే యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు పర్టికులర్ కోర్స్.
ఓకే, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత మనకి వీడియోస్ అనేవి కోర్సెస్ అనేవి కూడా డిజైన్ చేయబడ్డాయి. ఆన్లైన్ టెస్ట్ మనకు అవైలబుల్గా ఉంటాయి, అంటే ఆల్ ఇండియా మాక్ టెస్ట్లు మనకు అవైలబుల్గా ఉంటాయి, సెక్షనల్ వైజ్గా టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి, నోట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని మీ పర్టికులర్ కోర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకే, I hope this was helpful for you guys. We'll meet you with the other one. Thank you. Have a nice day.